ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు కాలనీలో దృశ్యంత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ని ప్రతిష్ఠించడం జరిగింది. 7వ రోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రూట్ శంకర్ విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. కంకరబోర్డు కాలనీలో యువజన సంఘం నాయకులు గణనాయకుడికి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని, భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేస్తూ వినాయక ఉత్సవాల ద్వారా ఐక్యతను చాటడం గొప్ప విషయమని కొనియాడారు. అదే వినాయకుడు విజయం నేను కూడా పోవాలి. జరగండి నాన్న. ఈరోజు కంకరబోర్డులో గణేష్ సందర్భంగా అన్నదాన సందర్భంగా త్రిశ్వంత్ యూత్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ గణేష్ని పెట్టడం కంకరబోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ బజార్ కానీ మొత్తం చాలా రెండు వెంకటేశ్వర బజారు కంకరబోర్డు రెండు కలిపి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. స్వామివారికి ఉదయం సాయంత్రం నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అందరూ కలిసి వచ్చి అన్నదాన కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. 3 సెప్టెంబర్ 2024 23వ వార్డు కంకర్బోర్డ్ నా త్రిశ్వంత్ యువసేన తరఫున భారీ గణపతి హైదరాబాద్ నుంచి తెచ్చి నవరాత్రులు ఘనంగా పూజలు చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు శుక్రవారం అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుమూలంగా